అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 187 న్యూ ఇయర్ పార్టీ. ఇక స్టోరీలోకి వెళ్తే, ప్రశాంత్ని తన కంపెనీలో పర్మనెంట్ ఎంప్లాయీగా మార్చడం కోసం పథకం ఆలోచించిన హాస్ని ఇంకా కీర్తి మరుసటి రోజు దాన్ని అమలుపరచాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా లంచ్ ప్రిపేర్ చేసి హాట్ క్యారియర్లో సర్దుకొని ఆఫీస్కి తీసుకెళ్లారు. లంచ్ టైంలో ప్రశాంత్ కోసం సర్దిన క్యారియర్ తీసుకొని అతని క్యాబిన్కి వెళ్ళిన హాస్నికి అతను బిజీగా వర్క్ చేస్తూ కనిపించబడతాడు. హలో మిస్టర్ ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మీకోసం నేను స్పెషల్గా లంచ్ తీసుకొచ్చాను అని నవ్వుతూ అతని ముందుకు వెళ్ళింది హాస్ని. ఆ మాటకి తలెత్తిన ప్రశాంత్ ఆమె వైపు అయోమయంగా చూస్తూ, నా కోసం లంచ్ మీరు తీసుకురావడం ఏంటి మేడం, అంత అవసరం ఏముంది అని అడిగాడు. ఒక ఫ్రెండ్ కోసం ఇంకొక ఫ్రెండ్ లంచ్ తీసుకురావడంలో వింతేముంది ప్రశాంత్ గారు. మీరు ఈ ఆఫీస్లో వైస్ ప్రెసిడెంట్ మాత్రమే కాదు, విరాట్ గారు నమ్మిన వ్యక్తి, స్మితాకి భర్త, నాకున్న మంచి ఫ్రెండ్స్లో ఒకరు. ఈ కంపెనీ కోసం పగలు రాత్రి పనిచేస్తున్న మీకు లంచ్ తీసుకురావడంలో తప్పేముంది అని చిరునవ్వుతో ప్రశ్నించింది హాస్ని. అదంతా సరే, కానీ మనమెప్పుడు అంత మంచి ఫ్రెండ్స్ అయ్యాం మేడం. పైగా మీరు నా కోసం లంచ్ తీసుకురావడం ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ఇలాంటివన్నీ ఊరికే చేశానంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిజం చెప్పండి, నాతో మీకేమైనా పనుందా? ఆ విషయం మాట్లాడడం కోసం ఈ లంచ్ ఏర్పాటు చేశారా అని నిర్మోహమాటంగా అడిగాడు. మరీ ఇంత డైరెక్ట్గా అడిగితే చెప్పడం చాలా కష్టం. మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలని బయట రెస్టారెంట్లో మీట్ అవ్వడం, ఇటువంటివన్నీ ఎందుకో నచ్చలేదు. అదేదో ఆఫీస్లోనే ఫార్మల్గా లంచ్ ఆఫర్ చేసి మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. దానిలో మీకేమైనా అభ్యంతరం ఉందా అని సూటిగా ప్రశ్నించింది హాస్ని. ఆమె అడిగిన దానికి ఏమని సమాధానం చెప్పాలో ప్రశాంత్కి అర్థం కాలేదు. ఈ విషయం విరాట్కి తెలిస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో తెలియదు. ఇష్టం లేదని రిజెక్ట్ చేస్తే ఆమెను అవమానించినట్లు అవుతుందనే భయం. ఒకవేళ ఒప్పుకుంటే విరాట్తో ఎలాంటి తలనొప్పులు వస్తాయో తెలియదు. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. అతని సందేశం అర్థమైన హాస్ని క్యారియర్ టేబుల్ మీద పెట్టేసి, ఆ ఫుడ్ స్పెషల్గా మీకోసమే తీసుకొచ్చాను, తినండి మిస్టర్ ప్రశాంత్ అని బయటకు కదిలింది. ఆ క్యాబిన్ నుండి వెళ్ళడానికి వెనుతిరిగిన ఆమెను ఆపి, నా ప్రవర్తనకి సారీ మేడం. మీతో లంచ్ చేశానని తెలిస్తే సార్ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని ఆలోచించి సైలెంట్ అయిపోయాను. తప్పుగా అనుకోకండి. మీతో కలిసి లంచ్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కంపెనీ ఓనర్ అయిన మీరు నాకు ఇస్తున్న ఫ్రెండ్లీ ట్రీట్ కాదని అంటానా అని చిరునవ్వు నవ్వుతూ డైనింగ్ రూమ్ వైపు నడిచాడు ప్రశాంత్. ఇద్దరూ డైనింగ్ హాల్లో లంచ్ చేస్తూ రావడం, టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్న సమయంలో, ప్రశాంత్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేస్తారా అని క్యూరియస్గా అడిగింది హాస్ని. ష్యూర్ మేడం, అడగండి, నాకు తెలిస్తే చెప్తాను అని ఆమె వైపు సూటిగా చూశాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ శాలరీ ఎంత అని అడిగిన హాస్ని వైపు యథాతిగా చూస్తూ, అదేమిటి మేడం అలా అడుగుతున్నారు? ఇన్ని రోజులుగా నా శాలరీ అంతా మీకు తెలియదా? విరాట్ సార్ చెప్పలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు. నా పతిదేవుడు ఇలాంటి విషయాలు చెప్తే నేను బాగుపడిపోను అని మనసులోనే నిరుత్సాహంగా అనుకుంటూ, ఇప్పటి వరకు ఆయనతో ఈ టాపిక్ డిస్కస్ చేయాల్సిన అవసరం రాలేదు ప్రశాంత్ గారు. జస్ట్ క్యాజువల్గా అడిగాను. మీకు అభ్యంతరం లేకుంటే చెప్పచ్చు, అభ్యంతరం ఉంటే చెప్పద్దు అని క్యాజువల్గా మాట్లాడినట్టు ప్రవర్తించింది హాస్ని. నో అబ్జెక్షన్ మేడం. నాకు శాలరీ బదులు షేర్స్ ఇచ్చారు. దాని నుంచి వచ్చే ఇన్కమ్ నా యాన్యువల్ ఇన్కమ్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో శాలరీ అనే ప్రసక్తే ఉండదు అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఆ మాట వినడంతోనే హాస్నిలోని ఉత్సాహం మొత్తం చల్లారిపోయింది. నేనేదో విరాట్ గారు ఇచ్చే శాలరీకి ఇంకొంచెం పెంచేస్తే సరిపోతుంది అనుకున్నాను. ఇతను షేర్స్ అంటున్నాడేంటి అని నిరుత్సాహంగా అనుకుంది. కానీ ఆ భావం ముఖంలో కనిపించకుండా ఇంకొన్ని విషయాలు మాట్లాడుతూ లంచ్ పూర్తి చేసుకొని ముఖం వేలాడేసుకొని తన క్యాబిన్లోకి వచ్చింది. ఆమెను చూసి ప్లాన్ ఫెయిల్ అని అర్థమైన కీర్తి, డోంట్ వరీ బేబీ, మనం ఇంకో ప్లాన్ థింక్ చేద్దాం అని స్నేహితురాలి భుజం మీద చేయి వేసి అనునయంగా చెప్పింది. బేబీ, మన ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలిసింది, కానీ అది మనం అఫోర్డ్ చేయలేము. తొందరలో మన కంపెనీ మూసుకుపోవడం తప్ప మరో మార్గం లేదు అని ఏడుపు మొహం పెట్టింది హాస్ని. ఓ షట్, ఇంకెప్పటికీ మారు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తుందా? మన కంపెనీ మూసుకోపోవాల్సిన అవసరం ఏమని చెప్పు. ఈయన కాకపోతే వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుంటాం. దానికే బుర్రలేని దానిలా రాగాలేస్తున్నావు. ముందు అతనితో ఏం మాట్లాడావో చెప్పు అని కసిరింది కీర్తి. దాంతో మాడిపోయిన ముఖంతో ప్రశాంత్ చెప్పిన విషయం వివరంగా చెప్పింది హాస్ని. మొత్తం విన్న కీర్తి షాక్తో నోరు తెరిచింది. ఓరి నాయనో, షేర్సా? మన కంపెనీ మొత్తం వాల్యూ కలిపినా ఆయన కంపెనీ షేర్స్లో 1% కూడా ఉండదు కదే. షేర్స్ అంటే ఊహించుకోవడానికి కష్టంగా ఉంది. మనం మనకి తగ్గ వాళ్ళని వెతుక్కుందాం. ఎవరో ఒక ఎఫిషియెంట్ ఎంప్లాయ్ దొరుకుతారు, నువ్వు కంగారు పడకు అని కన్సల్ట్ చేసింది కీర్తి. అది కాదు పాప,
కొత్త వాళ్ళు వచ్చినా ప్రశాంత్లో వర్క్ చేయలేరు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కంపెనీలో సగం వాటా ఇచ్చేస్తాను. అప్పుడు ఇక్కడే ఉంటారు అని తన తెలివికి ప్రౌడ్గా ఫీల్ అవుతూ గొప్పగా చెప్పింది. పాపా, నువ్వు కాస్త ఆవేశం కంట్రోల్ చేసుకో. విరాట్ గారి కంపెనీ షేర్ వాల్యూతో పోలిస్తే నువ్విచ్చే సగం కంపెనీ ఒక పక్కకు కూడా రాదు. కాబట్టి ఈ అనవసరపు డిస్కషన్ ఇక్కడితో ముగిద్దాం. నువ్వు వెళ్ళి నీ రెగ్యులర్ వర్క్ అయిన గేమ్ ఆడుకోవడం మొదలుపెట్టు అని అప్పటికి ఆపేసి వర్క్లో పడిపోయింది కీర్తి. అదే రోజు సాయంత్రం పని మీద ప్రశాంత్ క్యాబిన్కి వెళ్ళిన హాస్ని డోర్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి సోఫాలో కాళ్ళ మీద కాళ్ళేసుకొని కూర్చొని స్టైల్గా సిగరెట్ తాగుతూ కనిపించాడు విరాట్. అతని చూడటంతోనే భయపడిన హాస్ని గబుక్కున డోర్ క్లోజ్ చేసుకొని బయటకు వచ్చి గుండెల మీద చేయి వేసుకొని, బాబోయ్, హిట్లర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కొంప తీసి నేను ప్రశాంత్కి లంచ్ ఆఫర్ చేసినట్టు తెలిసిందా? పైగా తెరిపార చూసేలా కోపంగా చూస్తున్నాడు. అడిగితే ఏమని జవాబు చెప్పాలి అని ఆలోచనలో పడింది. ఇంతలో ఎవరో వెనక్కి లాగడంతో ఫోర్స్గా గదిలోకి వెళ్ళిన హాస్ని తన వైపే కోపంగా చూస్తున్న విరాట్ని చూసి గజగజ వణికిపోయింది. అప్పుడే బయటికి వెళ్తున్న ప్రశాంత్ను కళ్ళతో చూస్తూ మెడ వెనుక వైపున ఉన్న విరాట్ చేతులను విడిపించుకోవడానికి ట్రై చేసింది హాస్ని. ఆమె ప్రయత్నం వృధా అవటంతో పాటు అతని కబంధ హస్తాలు చిక్కుకొని కోపానికి బలైన హాస్ని నొప్పికి విలవెల్లాడుతూ అతని వైపు వదలమని చూపులతో దీనంగా వేడుకుంది. అప్పటికే ఆమె రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటున్న అతనికి పీక్కుపోయిన ముఖంతో నీరసంగా ఉన్న ఆమెను చూసి గుండెల్లో బాధతో పాటు కళ్ళల్లో జాలి కూడా ఏకకాలంలో కలగటంతో వదిలిపెట్టాడు. అతను వదలడం ఆలస్యం. బయటికి వెళ్ళడానికి ప్రయత్నించిన ఆమె చేయి పట్టుకొని వెనక్కి లాగి, కొత్తగా ఆఫీస్కి క్యారియర్స్ తీసుకొని వస్తున్నావట, ఏంటి సంగతి అని ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. అదేదో ఫార్మల్ లంచ్. ప్రశాంత్ గారు మా బెస్ట్ ఎంప్లాయ్ కాబట్టి ఏదో అప్రిషియేషన్లా ఉంటుందని ట్రీట్ ఇచ్చాను. అందులో ఏముంది అని తేలికగా మాట్లాడింది. అవునా, పెళ్ళైనా ఇన్ని రోజుల్లో మొగుడికి ఒక్కసారి కూడా వండి పెట్టలేదు, కానీ ఆఫీస్లో ఎంప్లాయ్కి మాత్రం ట్రీట్ ఇచ్చావా? దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని కనుబొమ్మలు ముడివేసి సూటిగా చూశాడు విరాట్. ఎంప్లాయ్ అండ్ బాస్ రిలేషన్లో ఇలాంటివి చాలా కామన్. ఏదో మా స్థాయికి తగ్గట్టే ఇచ్చాను. అందులో తప్పేముంది? మా కంపెనీ మంచి పొజిషన్లో ఉండటానికి తన హార్డ్ వర్క్ కారణం కాబట్టి ఇచ్చాను, అంతే. అయినా మీకోసం స్పెషల్గా వంట చేయడానికి ప్యాలెస్లో మీకు కాబోయే భార్య ఉంది కదా. అసలే మీ ఇంటి పరువుని శిఖరాగ్రంలో నిలబెడుతుందని స్వయంగా మీ అమ్మగారు చెప్పారు. ఆమె ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది కదా, తొందరగా వెళ్ళండి అని చెప్పి వేగంగా అతన్ని విడిపించుకొని బయటకు పరిగెత్తింది హాస్ని. అక్కడి నుండి తన క్యాబిన్లోకి పరుగున వచ్చిన హాస్ని టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ని తీసుకొని గడగడ తాగేసి భారంగా ఊపిరి పీల్చుకుంటూ విరాట్ సమక్షంలో పెరిగిన గుండె ధర తగ్గించుకునే ప్రయత్నం చేసింది. రాగానే ఆమె దగ్గరికి వచ్చిన కీర్తి చెమటలతో తడిసిన హాస్ని చూసి, ఏమైందే, మళ్ళీ ఏ చెత్త పని చేసుకొనొచ్చా అని ఆమె వైపు అనుమానంగా చూసింది. నా పాటలు పగవాడికి కూడా రాకూడదు బేబీ అని తను ప్రశాంత్ క్యాబిన్కి వెళ్ళినప్పటి నుండి జరిగిన విషయం అంతా వివరంగా చెప్పింది హాస్ని. సే, నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయవే, ఇంకొక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండను, బయటికి పోతాను. నీ చావు నువ్వు చావు. నీ దయ వల్ల విరాట్ గారు కనబడితే షూట్ చేసేలా ఉంటారు. ఇప్పుడే ప్రాణాలు పోగొట్టుకోవాలని లేదు అని చెప్పి కంగారుగా బయటికి పరిగెత్తింది కీర్తి. హుసే, ఆగవే, నన్ను ఇలా ఒంటరిగా వదిలేకు, నేను కూడా వస్తానే అని వేగంగా ఆమె దగ్గరకు పరిగెత్తింది హాస్ని. కాసేపటికి ఇద్దరు కార్లో కూర్చొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని హాయిగా నవ్వుకున్నారు. ఆ తర్వాత 2 రోజులు ప్రశాంతంగా గడిచి న్యూ ఇయర్ పార్టీ జరిగే రోజు వచ్చింది. పెళ్ళైన దగ్గర నుండి వెళ్ళిన ప్రతి పార్టీకి స్వయంగా విరాట్ డ్రెస్ ఏర్పాటు చేసేవాడు. ఒక్కసారి కూడా కాస్ట్యూమ్ గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు తనే చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి అయోమయానికి లోనైంది హాస్ని. ఇంతలో అక్కడికి వచ్చిన కీర్తి ఆమె అవస్థ చూసి నవ్వుకుంటూ, హలో మేడం, ఈ గదంతా బట్టలు కుప్ప వేశావు, ఒక్క డ్రెస్ కోసం గదంతా చిందరవందర చేశావు, ఇంతకీ నీకు వచ్చిన బాధ ఏంటి అని ఆమె నెత్తి మీద మొట్టకాయ వేసింది. పార్టీకి ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియడం లేదు అని బేలగా చెప్పిన ఆమెను చూసి తను తెచ్చిన ఒక చిన్న కవర్ ఆమె చేతిలో పెట్టి, నీకోసం నా బడ్జెట్లో కొత్త డ్రెస్ కొన్నాను, వేసుకొని రెడీ అయితే ఇద్దరం కలిసి వెళ్దాం అని నవ్వుతూ చెప్పింది కీర్తి. మెరిసే కళ్ళతో డ్రెస్ ఓపెన్ చేసిన హాస్ని మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ డ్రెస్ ఆమెకు ఎంతగానో నచ్చడంతో, థ్యాంక్ యూ సో మచ్ బేబీ అని ఆమెను హక్ చేసుకొని చేతిలో డ్రెస్ వైపు సంబరంగా చూస్తూ పావు గంటలో రెడీ అయిపోయింది. రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్, లైట్ మేకప్తో చూడ్డానికి బాబీ డాల్ లాగా ముద్దుగా ఉన్న ఆమెను చూసి, చాలా అందంగా ఉన్నావు బేబీ, నీకు నా దిష్టే తగిలేలా ఉంది అంటూ ఆమె కళ్ళకున్న కాటుకను మునివేలతో తీసి హాస్ని చెవి వెనుక పెట్టి మెటికలు విరిచింది. ఆమె చేసింది చాలా సహజంగా ఉన్నప్పటికీ ఆ చిన్న చర్య హాస్ని మనసుని తాకి కోల్పోయిన తల్లిని గుర్తు చేసేసరికి ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన కీర్తి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి,
ఇప్పుడు ఈ కన్నీళ్ళు ఎందుకు బేబీ, ఎందుకు అలా ఉన్నావు అని ఆందోళనగా అడిగింది. ఇప్పుడు మా అమ్మ ఉంటే అందంగా రెడీ అయినందుకు నీ ఇలాగే చేసేది కదా, కనీసం నా బేబీ ఉండింటే భవిష్యత్తులో ఇలాగే చేసేదాన్ని కదా అని అనిపించి ఏడుపు వచ్చేసింది కీర్తి అని బొంగురు పైన గుండెతో చెప్పింది హాసిని. ఆ క్షణం ఆమె ఈ రాక్షస ప్రపంచంలో బ్రతకడానికి భయపడే ఒంటరి పక్షిలాగా అనిపించింది. అందరి కుట్రలకు బలయ్యి భర్తకి దూరంగా కొండంత బాధను గుండెల్లో మోస్తూ ఒంటరి పోరాటం చేస్తున్న ఆమెను చూసి కీర్తి మనసు ద్రవించిపోయింది. ఆమెను గుండెలకు హత్తుకొని, నువ్వెప్పుడు ఇలా ఒంటరిగా బాధపడకు బేబీ, ఎవరున్నా లేకపోయినా నీకు నేనున్నాను, ఎప్పటికీ నీ చేతుల్ని వదలను, నాలోనే నీకు కావాల్సిన అన్ని రిలేషన్స్ చూసుకో, భర్తగా మాత్రం నీ ఆయన్ను చూసుకోనన్నా, ఆ కోణంలో చూస్తే పెద్దగా బాగోదు అని ఆఖరి మాట అదో మాదిరిగా అంది కీర్తి. అప్పటి వరకు బాధగా ఉన్న హాసిని ముఖం ఒక్క మాటతో సిగ్గుతో ఎర్రబడింది. ఛీ ఇడియట్, నీకు రాను రాను సిగ్గు లేకుండా పోయింది. సరేలే, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, పార్టీకి వెళ్దాం పదా అని ఆమెను తీసుకొని కంపెనీకి సంబంధించిన పార్టీ జరిగే ప్లేస్కి బయలుదేరింది హాసిని. కాసేపటికి ఇద్దరు కారులో పార్టీ జరిగే ప్లేస్కి చేరుకొని లోపలికి వెళ్ళేసరికి చాలామంది బిజినెస్ పర్సన్స్ కనిపించారు. వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోతూ, ఇది మన కంపెనీ పార్టీ జరిగే ప్లేసే కదా, ఎవరెవరో ఉన్నారేంటి అని కీర్తిని అడుగుతూ యథాలాపంగా తల తిప్పిన హాసిని ఒకచోట స్టైల్గా కూర్చొని తన వైపే కళ్ళు ఆర్పకుండా చూస్తున్న విరాట్ని చూసి షాక్ అయిపోయింది. విరాట్ గారు ఇక్కడెందుకున్నారు? మన కంపెనీ పార్టీ జరిగే ప్లేస్లో ఆయన ఏం చేస్తున్నారు? కంపెనీ బాస్ అయినా నేనే ఆయనను పిలవలేదు, మరి ఎలా వచ్చారు అని ఆశ్చర్యంగా కీర్తిని చూస్తూ అడిగింది. ఆ మాట నన్ను కాదు, ప్రశాంత్ గారిని అడిగితే చాలా బాగా తెలుస్తుంది. ఆయన ఎక్కడో ఒక చోట ఉండుంటారు, వెళ్ళి అడుగుతానుండు అని ఆమెను వదిలి పక్కకి వెళ్ళిన కీర్తి కాసేపటికి తిరిగి వచ్చి తాను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ హాసిని చెవిలో చెప్పింది. బేబీ, ఈ పార్టీ హోస్ట్ విరాట్ గారు, మన కంపెనీ ఆయన కంపెనీ కలిపి సంయుక్తంగా ఏర్పాటు చేశారట. ఇక నువ్వు మాత్రమే ఈ కంపెనీకి బాస్ అని బిల్డప్ ఇవ్వనక్కర్లేదు, కాస్త సైలెంట్గా ఉండు. అసలే ఆయన కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి, కుదురుగా ఉంటే నీకే మంచిది అని వార్నింగ్ ఇచ్చింది కీర్తి. ఆ మాటకి ఆమె వైపు అసహనంగా చూస్తూ, నా కంపెనీ మీద ఆయన పెత్తనమేంటే, అంతా తన ఇష్టమేనా? ఇక్కడ బాస్గా నిర్ణయాలు తీసుకోవాల్సింది నేను. ఇప్పుడు ఇంత గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడంటే చేశారు, వచ్చే సంవత్సరం పరిస్థితి ఏంటి? ఒక చిన్న కంపెనీ ఇంత ఖర్చు భరించగలదా అని అసహనంగా అంది హాసిని. అదే సమయంలో మోడర్న్ డ్రెస్లో అందంగా రెడీ అయిన కావ్య ఆ హాల్ కార్నర్లో ఉన్న చైర్లో కూర్చొని హాసిని వైపు దృష్టి సారించిన విరాట్ దగ్గరికి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి అతని భుజం మీద చేయి వేసి నిల్చుంది. ఇంతకీ ఆ పార్టీకి కావ్య ఎందుకు వచ్చింది? మళ్ళీ హాసిని కార్నర్ చేయడానికి ఎలాంటి ఎత్తుగడలు వేసింది? విరాట్ రియాక్షన్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.